గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ రోజు అయితే ఉస్మానియా యూనివర్సిటీ సెమ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదా. సో దానికి పర్పస్లో వీడియో చేస్తున్నా. ఎస్పెషల్లీ ఇది ఏంటంటే ఇది మెమో పీజీ మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే సెకండ్ ఇయర్ వాళ్ళని అనుకోరి ఫస్ట్ సెమిస్టర్ మెమో. నార్మల్గా చాలామంది రీసెంట్గా అడిగారు, కామెంట్స్ పెట్టారు పాస్ మార్క్స్ ఎంత అంట. మనకి పాస్ మార్క్స్ ఏదైనా అవుట్ ఆఫ్ 100 ఉంటుంది మొత్తం, అంటే 100 కదా టోటల్ మార్క్స్. ఈ 100 టోటల్ మార్క్స్ ఇంక్లూడింగ్ సెమిస్టర్ మార్క్స్ అంటే మీకు ఇప్పుడు ఐ థింక్ 70 మార్క్స్ సెమిస్టర్ ప్లస్ 30 ఇంటర్నల్, మొత్తం 100 మార్క్స్ అనుకుంటా మీకు పేపర్. మాకు అప్పుడు 80కి ఉండే, 80 + 20 ఉండే, మొత్తం 100 ఉండే. ఇప్పుడు మీకు 70 + 30, సో అవుట్ ఆఫ్ 100 ఉంటుంది మొత్తం. ఈ అవుట్ ఆఫ్ 100లో పాస్ మార్క్స్ అనేవి చాలామంది అడిగారు. పాస్ మార్క్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ అని ఉంది కదా, ఎఫ్ అంటే ఫెయిల్. ఎంత వస్తే <40 వస్తే ఫెయిల్. దీనికి అవుట్ ఆఫ్ 100కి 100కి <40 రావద్దు, ఓకేనా. అంటే ఇంటర్నల్ ఎగ్జామ్ మార్క్స్ ప్లస్ సెమిస్టర్ ఎగ్జామ్ మార్క్స్ కలిపితే మీకు ఎంత రావాలి అంటే మినిమం 40 రావాలి. 40 ఎబో వస్తే ఈ గ్రేడ్ పాస్ అవుతారు, ఓకేనా. ఇక 85 ఎబో వస్తే ఓ గ్రేడ్. ఓ అంటే అవుట్ స్టాండింగ్ అన్నట్టు, ఓ అంటే అవుట్ స్టాండింగ్, ఇదే టాప్. 85 కంటే ప్లస్ వస్తే సెమిస్టర్ ఎగ్జామ్ మార్క్స్ ప్లస్ ఇంటర్నల్ మార్క్స్ కలుపుకొని అవుట్ ఆఫ్ 100 85 ప్లస్ వస్తే ఓ గ్రేడ్, అవుట్ స్టాండింగ్, ఇదే టాప్ గ్రేడ్. దాని తర్వాత చూసుకోండి, 70 ఎబో వస్తే ఏ గ్రేడ్, 60 ఎబో వస్తే బి గ్రేడ్, 55 ఎబో వస్తే సి గ్రేడ్, 50కి డి గ్రేడ్. మినిమం 40 వస్తే 40 ఎబో వస్తే 40 to 49 ఈ అంటే బార్డర్ పాస్ అన్నట్టు. ఇక <40 వస్తే మాత్రం ఫెయిల్. సో 70 మార్క్స్కి మీరు స్కోర్ తెచ్చుకోరు, ప్లస్ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి కదా, 70 మార్క్స్కి మీ స్కోర్ తెచ్చుకుంటారు. ప్లస్ ఇంటర్నల్ మార్క్స్ ఎంత వస్తాయి మీకు 30కి, అవి ఇవి కలుపుతారు. టోటల్ మీకు మినిమం 40 కంటే ఎబో ఉంటేనే పాస్ అవుతారు, లేకపోతే మాత్రం 40 కంటే తక్కువ ఉంటే ఫెయిల్ అవుతారు. సో ఎందుకు మేము చూపిస్తున్నా అంటే కొంచెం మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీ దగ్గర ఫస్ట్ సెమిస్టర్ ఇప్పుడు మెమోస్ లేవు కదా, సో అందుకే మీ ముందు మెమో చూపిస్తున్నా. ఇక్కడ మార్క్స్ ఇది గ్రేడ్ ఎఫ్ <40 ఉంది. దట్ మీన్స్ మీరు 40 మార్క్స్ కంటే తక్కువ వస్తే ఫెయిల్ అవుతారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో 40 మార్క్స్ కంటే తక్కువ వస్తే ఫెయిల్ అవుతారు. ఈ ఫెయిలింగ్ మార్క్స్ గురించి ఎందుకు వీడియో చేస్తున్నా అంటే ఎస్పెషల్గా చాలామంది రీసెంట్గా ఈ లాస్ట్ 1 వీక్ నుంచి వీడియోస్ నేను చేయలేదు కదా, కామెంట్స్ వస్తున్నాయి లాస్ట్ 1 వీక్ నుంచి. ఏం కామెంట్స్ అని చూస్తే ఇవే ఉన్నాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ ఈరోజు స్టార్ట్ అవుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో, చాలామంది భయపడుతున్నారు. సెమ్ ఎగ్జామ్స్ నార్మల్గానే ఉంటాయి, మరి మీరు ఏదో దానంత అనుకోకూరి. ఆర్ట్స్ వాళ్ళు కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. నేను చెప్పిన కదా 95% అందరు పాస్ అవుతారు ఆర్ట్స్ వాళ్ళు. మరి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇంగ్లీష్లో రాయాలి కాబట్టి. సో నాకు తెలిసిన వాళ్ళు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఫెయిల్ అయ్యారు అంతే మా టైంలో. అది కూడా ఇంగ్లీష్లో రాయలేక అండ్ ఇర్రెగ్యులర్స్, అంటే కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళకపోవడం వల్ల, సబ్జెక్ట్ తెలియకపోవడం వల్ల. కొంచెం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చి కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఆర్ట్స్ వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయితే పాస్ అవుతారు. అట్లని మొత్తానికి నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ ప్రిపరేషన్లో ఉన్నా, ఏ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో ఉన్నా, మీకు ఇప్పుడున్న సెమిస్టర్ ఎగ్జామ్ టైంలో ఓన్లీ ఫోకస్ ఆన్ సెమిస్టర్ ఎగ్జామ్స్. అప్పుడు మీకు ఈజీగా క్లియర్ అవుతుంది. ఇక నేను ముందు నుంచి చెప్తున్నా, ఎంఎస్సీ వాళ్ళు మా ఫ్రెండ్స్ని కూడా నేను చూసిన, కొంచెం కంపేర్ టు ఎంఏ వాళ్ళు ఎంఎస్సీ టఫ్ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సిందే మీకు. ఎందుకంటే ల్యాబ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, మళ్ళీ సెమ్ ఎగ్జామ్స్, ఇంటర్నల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కంపేర్ టు ఆర్ట్స్ కొంచెం సైన్స్ వాళ్ళకి ఎక్కువనే చదవాలి. ఇప్పుడు సెమ్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి, హోప్ఫుల్లీ మంచిగానే రాశారు అనుకుంటున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఏందో కింద కామెంట్ పెట్టారు. చాలా భయపడ్డారు కదా ఈ ఎంఎస్సీ వాళ్ళు కానీ, ఎంఏ వాళ్ళు కానీ. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్స్, కాన్స్టిట్యూంట్, సబ్ క్యాంపస్ వాళ్ళు అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్, ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కామెంట్ పెట్టండి ఎట్లా జరిగింది ఏంది అనేది. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఫుల్ భయపడుతున్నారు. సెమ్ ఎగ్జామ్స్ పాస్ మార్క్స్ ఎంత. డిగ్రీలో చూడలేవా సెమ్ ఎగ్జామ్స్ పాస్, సేమ్ డిగ్రీలు ఉన్నట్టే పీజీలు ఉంటాయి, చేంజ్ ఏమి ఉండదు కదా. అప్పుడు కూడా అవుట్ ఆఫ్ 100 ఉంటుంది, ఇప్పుడు కూడా అవుట్ ఆఫ్ 100 ఉంటుంది. అప్పుడు ఇంటర్నల్స్ ఉంటాయి, ఇప్పుడు ఇంటర్నల్స్ ఉంటాయి. అప్పుడు కూడా గవే సెమ్ ఎగ్జామ్స్, ఇప్పుడు కూడా సెమ్ ఎగ్జామ్స్. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్ అవుతారు. ఫెయిలింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి మీ సీనియర్స్ అనుకోండి, ఎంఎస్సీలో ఫెయిలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఎంఏలో ఫెయిలింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది ఆర్ట్స్లో. ఎందుకంటే మ్యాక్సిమం పాస్ అవుతారు కాబట్టి. సో అదే చెప్తున్నా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఉన్న సెమ్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు నువ్వు ఏ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ఉన్నా, ఏ కోచింగ్లో ఉన్నా, నువ్వు ఎంఏ అయినా ఎంఎస్సీ అయినా ఫోకస్ ఆన్ యువర్ సెమ్ ఎగ్జామ్స్. మీ సిలబస్ ఏంటి దానికి రిలేటెడ్ చదువుకోర్రి. నోట్స్ మీ రెగ్యులర్గా వెళ్ళే దగ్గర స్టూడెంట్స్ దగ్గర ఉంటాయి, లేదంటే పీడిఎఫ్లు పెడతారు, లేదంటే గూగుల్, చాట్ జీపీటీ ఏదో ఒకటి ప్రిపరేషన్ చేసుకొని ఉన్న సెమ్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు సెమ్ ఎగ్జామ్స్ మీదనే ఫోకస్ చేసి అటెంప్ట్ చేయి. నువ్వు ఎంఏ అయినా ఎంఎస్సీ అయినా ఈజీగా పాస్ అవుతావు. ఇంటర్నల్ మార్క్స్ ఒక ఇంటర్నల్ రాసినా, 2 ఇంటర్నల్ రాసినా మినిమం ఇంటర్నల్ మార్క్స్ అయితే మీ ఫ్యాకల్టీ వాళ్ళు వేస్తారు. ఇంటర్నల్లో ఫెయిల్ చేయాలని ఇంటెన్షన్ ఎవరికి ఉండదు. సో ఒక ఇంటర్నల్ రాసినా, 2 ఇంటర్నల్ రాసినా మినిమం పాసింగ్ మార్క్స్ ఇంటర్నల్ వేస్తారు. దాని గురించి టెన్షనే అవసరం లేదు. నీ దగ్గర ఉన్నది సెమ్ ఎగ్జామ్స్, నువ్వు రాసేది సెమ్ ఎగ్జామ్స్, దాని మీద ఫోకస్ చేసి ఈ టైం అయిపోయేంత వరకు దాని మీదనే ఉంచు. ఎందుకంటే డైరెక్ట్గా అటెంప్ట్ చేస్తే ఫెయిల్ కానీకే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది డైరెక్ట్ అటెంప్ట్ చేస్తే.
దాని సిలబస్ ఏందో చూసుకొని ఎంతో కొంత చదువుకొని పోతే పాస్ అవుతావు. ఎంఎస్సీ వాళ్ళు కూడా అంతే, ఎంఎస్సీకి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ సబ్జెక్ట్ ఏంది, మీ నోట్స్ ఏమి ఇచ్చారో ఏంది కథ అని చూసుకొని కొంచెం ఉన్న టైంలో గట్టిగా ప్రిపేర్ అయిపోయి అటెంప్ట్ చేయరు. ఎంఎస్సీ వాళ్ళు కూడా ఈజీగా అయిపోతుంది. ఒక 1 వీక్ 10 డేస్ టైం ఇది అంతే సెమ్ ఎగ్జామ్స్. ఉస్మానియా వాళ్ళకైనా వేరే యూనివర్సిటీ వాళ్ళకైనా ఇది ఒకటే చెప్తా. ఇక మినిమం పాస్ మార్క్స్ ఎంత, మినిమం పాస్ మార్క్స్ ఎంత అని తీసేసి సిలబస్ ఏంది, యూనిట్స్ ఏంది, టాపిక్స్ ఏంది, అవి ఏం చదవాలి, ఎడికెళ్ళి చదవాలని మీ క్లాస్కి మీ వాళ్ళు ఉంటారు కదా రెగ్యులర్గా పోయేటోళ్ళని అడిగి తెలుసుకొని మంచిగా అటెంప్ట్ చేయదు. ఈ ఉన్న వారం రోజులు ఓన్లీ సెమ్ ఎగ్జామ్స్ మీద గట్టిగా ఫోకస్ చేస్తే పాస్ అయిపోతారు. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆన్లైన్ రిజల్ట్స్ ఉండదు, మెమోసే వస్తాయి డైరెక్ట్. అంటే ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మెమోస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆన్లైన్లో రిజల్ట్స్ వస్తే చూసుకుంటే ఏమి ఉండదు, డైరెక్ట్ మెమోస్ వస్తే మెమో వచ్చినప్పుడు మనకు పాస్ అయినామా ఫెయిల్ అయినామా అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ మెమోస్ కూడా ఎందుకు అంటే ఈ మెమోస్ మీ మీ సీనియర్స్ దగ్గర ఉంటాయి కదా మెమోస్, ఆ మెమోసే ఈ మెమోస్ మెమో మీదనే ఉంటుంది పాస్ మార్క్స్ ఎంత అని. మీ దగ్గర ఇంకా మీరు ఫస్ట్ టైం కూడా అయిపోలేదు, ఒక మెమో కూడా లేదు కాబట్టి డైరెక్ట్ మెమోనే చూపించిన స్టార్టింగ్. సో కొంచెం డౌట్స్ క్లియర్ అవుతాయి అంతే. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఉన్న టైంలో ఓన్లీ సెమ్ మీద ఫోకస్ చేసి దాని సిలబస్ మీద ఫోకస్ చేసి గట్టిగా అటెంప్ట్ చేయాలి. ఎంఏ వాళ్ళు 99% ఈజీగా క్లియర్ చేసుకుంటారు. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చెప్తున్నా కొంచెం ఫోకస్ చేయాలి, ఇంగ్లీష్ మీద రాయాలి. ఇంగ్లీష్లో మనం ఎగ్జామ్స్ మినిమం 15-20 పేజెస్ అన్న రాయాలి. అండ్ ఎంఎస్సీ వాళ్ళకి చెప్తున్నా బాగా ఫోకస్ చేయాలి ఉన్న తక్కువ టైంలో. బికాస్ యూఆర్ డూయింగ్ యూర్ ఎంఎస్సీ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, మాస్టర్స్ చేస్తారు. దీని తర్వాత ఏముండదు, ఇక చేస్తే పిహెచ్డీ చేస్తావు అంతే. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ స్టడీ. తర్వాత చేస్తే పిహెచ్డీ చేస్తావు, డాక్టరేట్, అది వేరు. మళ్ళీ జూనియర్ కాలేజ్ అయిపోయింది, డిగ్రీ కాలేజ్ అయిపోయింది, అండ్ యూఆర్ డూయింగ్ యువర్ మాస్టర్స్ ఇన్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఒక సబ్జెక్ట్లోనే నువ్వు మాస్టర్స్ చేస్తున్నావు. ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, లాంగ్వేజెస్ కానీ, ఎంకమ్ కానీ, ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ కానీ ఒక్క సబ్జెక్ట్లో నువ్వు 2 years మాస్టర్స్ చేస్తున్నావు. సో సెమ్ ఎగ్జామ్స్ ఒక సబ్జెక్ట్ మీదే ఇక ఉంటాయి మనకు, దాని రిలేటెడ్గా 5 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి కొంచెం గట్టిగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మాస్టర్స్ ఇది మాస్టర్స్ కాబట్టి లైట్ తీసుకొని డైరెక్ట్ అటెంప్ట్ ఇస్తే పాస్ అవుతాను మీరు థాట్ తీసేసి కొంచెం సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి చదువుకోరు. అంతకు మించి ఏం చెప్పలేము. మాస్టర్స్ చేస్తున్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ లెవెల్లోనే ప్రిపరేషన్ అయ్యి ఆ లెవెల్లోనే అటెంప్ట్ చేయాలి. ఉన్న వారం రోజులే గట్టిగా చదువుకుని ఈజీగా క్లియర్ అయిపోతారు అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కామెంట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి. అండ్ డోంట్ ఇగ్నోర్, పట్టించుకోకుండా డైరెక్ట్ పోయి అటెంప్ట్ చేస్తా అంటే నడవది. కోచింగ్లలో ఉన్నా కానీ కొంచెం ఈ వారం రోజులు దాని మీద ఫోకస్ చేసుకొని అంతే. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యర్ క్యాంపస్ స్టూడెంట్.